ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, ఆంధ్రప్రదేశ్లో పాస్టర్ రాజ్ ప్రకాష్ పాల్ గారు ఈ యొక్క ఆరాధన విషయంలో స్క్రోలింగ్ చేయబడుతున్నారు. తమిళనాడులో కూడా జాన్ జబరాజ్ గారు, ఈయన కూడా నాట్యమాడుతూ పాడుతూ సంగీతంతో యువతను ఒర్రుతొలగిస్తూ పరవశించి నాట్యమాడొచ్చు అనేక మంది యవనస్తులను ఆకర్షిస్తున్నాడు ఈ తమిళనాడు వర్షిప్ లీడర్ జాన్ జబరాజ్ గారు. ఈ ఇద్దరు ఆరాధనలు మనం చూస్తున్నాం. ఒకసారి ప్రకాష్ పాల్ గారి యొక్క ఆరాధన ఎలా ఉందో ఒకసారి చూడండి. ఆ యొక్క యవనస్తులు ఆ మందిరంలో వారు ఏ రీతిగా దేవుని స్తుతిస్తున్నారో ఒకసారి చూడండి. ఇదే పంజాబ్లో నీ పాట పాడాను అనుకో, వారు ఎలాగ గంతులు వేస్తారు తెలుసా, వారు ఎలాగ చప్పట్లు కొడతారు తెలుసా. ఎంతమందికి పంజాబీ డాన్స్ తెలుసు? అంతే సింపుల్. కనీసం ఇదన్నా నువ్వు దేవుని ఎంత ఆనందిస్తావా? నా యేసు మంచివాడు, ఓకే రెడీ. ఇప్పుడు ఎవరు చేతులు ఊరక చప్పట్లు కొట్టకూడదు, గంతులు వేస్తూ దేవుని మహిమపరచాలి. దేవాది దేవుని, రాజాది రాజుని పూర్ణాత్మతో బలంతో శక్తితో ఆరాధిద్దామండి. తర్వాత మరి చెన్నై వర్షిప్ లీడర్ జాన్ జబరాజ్ గారు కూడా ఏ రీతిగా ఆయన నాట్యం ఆడొచ్చు, యవనస్తులను ఏ రీతిగా కేరింతలు వేసేటట్టుగా ఆకర్షిస్తున్నాడో అది కూడా చూడండి. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆరాధనలో నాట్యం ఉన్నదా? అన్ని సంఘాల వారు నాట్యమాడుచు దేవుని ఆరాధిస్తున్నారా? నాట్యం చేస్తూ సంగీతముతో ప్రజలను ఉత్సాహపరుస్తూ ఉజ్జీవపరుస్తూ నాట్యము చేస్తూ ఆరాధించాలని నేటి సంఘాలు ఆ రీతిగా వ్యవహరిస్తున్నాయా? దానికి వాక్యాలు ఏ రీతిగా వారిని బలపరుస్తున్నాయి అనే విషయాలు ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చాలా టఫ్ సబ్జెక్ట్ ఇది, కాస్త ఓపిక మీకు అవసరం. ఆరాధనలో ఏముండాలి, ఆరాధనలో ప్రైజ్ అండ్ వర్షిప్ ఏ రీతిగా ఆ వర్షిప్ చేయాలి, ఏ రీతిగా స్తుతించాలి అనేది కొద్దిగా లోతైన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే స్క్రోలింగ్ అవుతున్న ఈ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ మీద ఒక సత్యాన్ని లేఖనములలోకి వెళ్ళి మనం తెలుసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చేసి పెడుచున్నాను. త్వరితంగా మనం కొన్ని వాక్యాలు చదువుకుందాం ప్రియులరా. 150వ కీర్తన 4వ వాక్యంలో, తమ్ములతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి అన్నమాట అక్కడ ఉంది ప్రియులారా. అంటే పాత నిబంధన కాలంలో నాట్యముతో స్తుతించుటకు పాత నిబంధనలో ఈ వాక్యం మనల్ని, అవును కదా, నాట్యముతో దేవుని స్తుతించాలి అన్నట్టు కనబడుతుంది. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 21వ వాక్యంలో దావీదు గారి యొక్క సాక్ష్యం ఏం చెప్తున్నాడంటే, యెహోవా సన్నిధిని నేను
ఆడి తిని, ఆట ఆడి తిని, యెహోవా సన్నిధి నేను ఆట ఆడి తిని అని అక్కడ ఉంది ప్రియులారా. కాబట్టి నా నా యొక్క అంగలార్పును నాట్యముగా మార్చినాడని 30వ కీర్తనలో కూడా మనం చూడొచ్చు. నాట్యము అనేది నేటి కాలంలో అనేక సంఘాలలో స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా దానికి సంబంధించిన స్పీడ్ మ్యూజిక్, అంటే 2 రకాలుగా మ్యూజిక్ ఉంది ప్రియులరా. 2 రకాలుగా మ్యూజిక్ ఉంది. ఒకటి వెస్టర్న్ లేక రాక్ మ్యూజిక్, 2 క్లాసికల్ మ్యూజిక్. ఈ రాక్ మ్యూజిక్ లేకపోతే ఈ యొక్క వెస్టర్న్ మ్యూజిక్ ఎలా ఉంటుందంటే గిటార్, డ్రమ్ ప్యాడ్ ఈ రెంటి మీదనే ఆధారపడి ఉంటుంది. దీని మీద కొంతమంది పాటలు రచించి యువతను ఆకర్షిస్తున్నారు. యువత చేత స్పీడ్ మ్యూజిక్ ఉపయోగించి దాని మీద పాట రాసి మౌనంగా ఉన్నవాళ్ళు సైతం కాలు పెట్టేట్టు చేతులు పెట్టేట్టుగా ఆ సంగీతం, ఆ యొక్క పాటలు అలా రాసి ఈ యొక్క ఆడుటకు, నాట్యం ఆడుటకు ఇటువంటి స్తుతి కీర్తనలు వాళ్ళు రాసుకున్నారు. బాగుంది. ఈ యొక్క నాట్యముతో ఆయనను స్తుతించమని లేఖన ఆధారంగా ఆ స్పీడ్ మ్యూజిక్ పెట్టుకొని నాట్యం ఆడుతున్నారు. బాగుంది. అయితే అది పాత నిబంధనలో మీరు చూపించగలుగుతారు. ఆ నాట్యము అనేది ఆరాధనలో పాత నిబంధనలో మాత్రం మీరు చూపించగలుగుతారు. కానీ కొత్త నిబంధనలో ఏమాత్రం కూడా నాట్యము అనేది చూపించలేరు. కారణము ఏమిటి అంటే ఆనాడు నాట్యం ఎలా అయిపోయిందంటే మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యంలో జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. తిని త్రాగి ఆడుటకు లేచిరి అట. దేవుని కోపం తెచ్చే నాట్యం వారు చేస్తున్నారు. నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా అదే సందర్భాన్ని పౌలు గారు కొరింథీ పత్రికలో జ్ఞాపకానికి తీసుకొచ్చాడు. ఆ నాట్యం ఏమైపోయిందంటే తాగి తందనాలు ఆడుతూ నాట్యం ఆడుతున్నారు. నా ప్రియమైన దేవుని పిల్లలరా, కొత్త నిబంధనలో ఆరాధన క్రమము మార్చబడింది. ప్రకాష్ పాల్ గారిని కానీ లేకపోతే జాన్ జబరాజు గారి గురించి కానీ నేనేదో కౌంటర్ వీడియో పెడుతున్నట్టు దయచేసి మీరు అనుకోవద్దు. వారు చేస్తున్న ఆరాధనను బట్టి అనేక మంది యవనస్తులు ఆకర్షించబడుచున్నారు. అయితే ఆరాధనలో కొంచెం తేడా ఉంది కనుక లేఖనాలలోకి వెళ్ళి మనం కొంతమందినైనా ఆరాధన అంటే ఏంటి, ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే ఏంటో కొత్త నిబంధనలోకి వెళ్ళి మనం నేర్చుకుంటే మంచిది అన్న ఉద్దేశంతో నేను ఈ చిన్న ప్రయాసపడుచున్నాను. ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24వ వాక్యంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధింపవలెను. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించేవారు ఆ రీతిగా ఆరాధించాలి అని యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది. కొత్త నిబంధనకి నాట్యం పనికిరాదు. ఆరాధనలో
కొత్త నిబంధన క్రమంలో, కొత్త నిబంధన యొక్క సంఘ స్థాపనలో, ఆరాధనలో ఎక్కడ కూడా నాట్యము ఆడినట్టు కానీ, నాట్యము చేసినట్టు కానీ ఎక్కడ ఉండదు. ఆరాధనలో సంగీతం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం 5వ అధ్యాయం 18వ వాక్యం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో సంగీతం ఉంది. సంగీతం ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 13వ వాక్యంలో మీలో ఎవరికైనాను సంతోషము కలిగినప్పుడు కీర్తనలు పాడవలెను అని ఉంది. సంతోషంగా అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వాక్యంలో ప్రభువునందు ఎల్లప్పుడూ మీరు ఆనందించండి. ఆరాధనలో ఆనందం ఉంది, ఆరాధనలో కీర్తన ఉంది, ఆరాధనలో సత్యం ఉంది, ఆరాధనలో శిలువ మరణ పునరుద్ధానం ఉంది, ఆరాధనలో మరి ఆత్మతో కూడిన ఆరాధన ఉంది. దీనికి శరీరము ఆస్పాదము కాకూడదు అని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం 3వ అధ్యాయం 3వ వాక్యంలో ఆత్మతో మీరు ఆరాధించాలి కానీ శరీరము ఆస్పాదం కాకూడదు. అంటే శరీరముతో కూడిన క్రీడ, శరీరముతో కూడిన ఆట, శరీరముతో కూడిన నాట్యం చేయకూడదు. ఆత్మతో తన్మయము చెందుతూ ఏ రీతిగా ప్రైజ్ అండ్ వర్షిప్ చేయాలో ఒక 10 కారణాలు మీకు నేను చూపిస్తాను. ఎందుకు అంటే చాలా మంది నేటి కాలంలో ఈ యొక్క నాట్యము చేసుకుంటున్నారు. చాలామంది నాట్యము చేసుకుంటూ దేవుని ఆత్మ మాలో చేరింది కనుక మేము నాట్యము చేయకుండా ఉండలేమని చాలామంది నాట్యం చేస్తున్నారు. మళ్ళా చెప్తున్నాను ప్రియులారా, కొత్త నిబంధన లేఖనాల ఆధార ప్రకారంగా మీకు చెప్తున్నాను. కొత్త నిబంధన క్రైస్తవులలో ఆరాధనలో నాట్యము లేదు, నాట్యము లేదు. అది పాత నిబంధనకు సంబంధించినది మాత్రమే. కొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు ఆరాధన ఎలా ఉండాలో చెప్పేశారు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభుల వారు చెప్పడం జరిగింది. కనుక శరీరం ఉప్పొంగు చేత నాట్యము చేసుకుంటూ ఇష్టానుసారంగా ఆరాధన వర్షిప్ అంటూ చేసుకుంటున్నారు. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం ప్రియులారా, 11వ అధ్యాయం 5-6 వాక్యాల్లో స్త్రీలు ప్రార్థన చేయుచున్నప్పుడు లేకపోతే ప్రవచించినప్పుడు ముసుగు వేసుకోవాలి అని ఉంది. ముసుగు వేసుకోవాలి. అలా ముసుగు వేసుకోకపోతే ఆ వెంట్రుకలు తీసేయాల్సి వస్తుంది, తీసేయాలి అని ఉంది అక్కడ. ఎందుకు పౌలు గారు ఆ రీతిగా మాట్లాడడం జరిగింది? కారణం ఏమిటి? గౌరవంగా గౌరవపరచాలి. పురుషుడు దేవుణ్ణి గణపరచాలి, స్త్రీ పురుషుణ్ణి గణపరచాలి అన్న విధానంలో అక్కడ రాయబడిన విధానం. కనుక వర్షిప్ చేసిన, ప్రేయర్ చేసిన, ప్రైజింగ్ చేస్తున్న మీరు చేయాల్సిన పని ఏంటంటే, స్త్రీలు అనేవారు ఆరాధిస్తున్నా ప్రార్థిస్తున్నా మరి ముసుగు వేసుకోవాలి. రాజ్ ప్రకాష్ పాల్ గారి యొక్క ఆ చర్చి వర్షిప్ యవనస్తులను నేను చాలామందిని చూశాను. ఆడపిల్లలు సుమారుగా మరి రాజ్ ప్రకాష్ పాల్ గారి యొక్క తనకిచ్చిన వరాన్ని బట్టి ఎక్కువగా అధిక శాతం యవనస్తులే కనబడుతున్నారు. వారు ఈలలు వేసుకుంటూ, కేకలు వేసుకుంటూ, ఆ షర్ట్లు ఉప్పుకుంటూ, చున్నీని ఉప్పుకుంటూ,
పైన ఏమీ లేదు. ఆ తర్వాత వెంట్రుకలు మీద వెంట్రుకల మీద గుడ్డ కప్పడం కానీ ఏమీ లేదు. ముసుగు లేకుండా వారి ఇష్టానుసారంగా వారు ఆరాధన జరిగిస్తున్నారు. కాబట్టి స్త్రీలు అనేవారు తల వెంట్రుకల మీద ముసుకుండాలని, తల మీద ముసుకుండాలని వాక్యము చెప్పబడుతుంది. కనుక ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో మొదటి వాక్యంలో నీవు దేవుని మందిరమునకు పోవచ్చున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని లేఖనంలో ఉంది. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధనలో కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 40వ వాక్యంలో సంఘములో మర్యాదగా క్రమముగా ఉండాలి అని అక్కడ రాయబడి ఉంది. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 33వ వాక్యంలో దేవుడు సంఘములన్నిటికీ సమాధానమునకు కర్త గాని అల్లరికి కర్త కాడు అని లేఖనంలో ఉంది. కాబట్టి ఆరాధనలో అల్లరి ఉండకూడదు. ఆరాధనలో ఆత్మతో కూడిన, సత్యముతో కూడిన స్తుతి కనబడాలి. హృదయపు అడుగు భాగము నుంచి దేవునికి స్తుతి చెల్లించాలి. పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును, ప్రభువు చేత కనికరించబడ్డానని ఒక స్తుతి చెల్లిస్తున్నాడు, ఒక కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఆ సుంకరి కూడా అంటున్నాడు, అయ్యా కనులెత్తుటకు, ఆకాశం వైపు కనులెత్తుట కూడా నాకు ధైర్యము చాలట్లేదు. దేవా పాపినైన నన్ను కరుణించు. ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నాడు. కనుక నేటి కాలంలో ఈ యొక్క వెస్ట్రన్ మ్యూజిక్, రాక్ మ్యూజిక్ ఇవి చాలా వేగవంతంగా ఉంటాయి. మౌనంగా ఉన్న వారిని కూడా కాలు ఊపేటట్టు, చేయి ఊపేటట్టు చేస్తాయి. ఇటువంటి సంగీతాలతో ఉర్రుతూలుగుతూ సంఘాలలో లేచి నిలబడి ఇష్టానుసారంగా ఎగురుతూ, దూకుతూ, గంతులేస్తూ, కేకలేస్తూ, అరుస్తూ వర్షిప్ చేస్తూ ఉన్నారు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, సంఘములో దేవుడు సమాధానము కర్త గాని అల్లరికి కర్త కాడు ఆయన. ఇలాంటి వాక్యాలు చెప్తూ పోతే ఎన్నో మనకు వాక్యాలు గుర్తొస్తాయి ఉంటాయి. ప్రియ దేవుని పిల్లలారా, మీకు కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 7వ వాక్యం నేను చదువుతున్నాను. ఎలాగనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. ఆ మొదటి నిబంధన, పాత నిబంధన దానిని గురించిన వివరణ. ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. లోపముంది, ఇదిగో ఇటువంటి నాట్యాలు, బలులు, ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్నీ చెప్పడానికి వీడియో చాలా లెంత్ పెరుగుతుంది. నేను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏమైనప్పటికీ స్కిప్ చేయకుండా మీరు వినండి. ఎందుకంటే ప్రైజ్ అండ్ వర్షిప్ గురించి, దేవుని ఏ రీతిగా ఆరాధించాలి, కొంతమంది స్తుతి 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 అంటూ ఉంటారు. ఆరాధన ఆరాధన ఆరాధన, యేసయ్య నీకే ఆరాధనని చేతులుపుతూ ఆరాధన అంటుంటారు. ఆరాధన అయిపోద్దా? స్తుతి అంటే దేవునికి స్తుతి చెల్లించినట్ట కాదు. ఏ రీతిగా మనము స్తుతి చెల్లించాలో ఆ విధానం మనకు తెలిసి ఉండాలి. ఆ విధానం మనకు తెలిసి ఉండాలి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7 నుండి 36 వాక్యాల్లో ఆసాపు గారు స్తుతి చేయి విధానం ఎలా ఉంటుందో అక్కడ ఉంది. నేను చదవట్లేదండి, మీరు మీ గృహాల్లో ఆ వచనాలు తీసి మీరు చదువుకోండి. స్తుతి చేయు విధానము,
స్తుతించే విధానం దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7 నుండి 36 వాక్యాల్లో మనం అక్కడ చూడొచ్చు ప్రియులారా. సొలొమోను మహారాజు గారి ఆ యొక్క మందిర నిర్మాణం చేసిన తర్వాత ఆ రోజు ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రభువుని వచ్చిన ప్రార్థన చేస్తున్నప్పుడు వారు తమ తలలు వంచి ఆరాధించారట. ఏ రీతిగా ఆరాధించారో అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 2-3 వాక్యాల్లో మీరు అక్కడ ఏ రీతిగా వర్షిప్ ఉంటుందో తలలో వంచి ఆరాధించినట్టుగా కొన్ని మాటలు అక్కడ కనబడతాయి. తర్వాత దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 27 నుండి 30 వాక్యాల్లో హిజ్కియా చేసిన స్తుతి ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్, ఇవి కదా మనం చేయాల్సింది. ఇవి కూడా పాత నిబంధనలు ఉన్నాయి కదా, కానీ వాటిని పక్కన పడేసి నాట్యానికి, అల్లరికి, కేకలకి, గంతులకి, అరుపులకి అవకాశం ఇచ్చేశారు. నేటి సంఘాల్లో, చాలా సంఘాలలో అరుపులు, కేకలు, గంతులు వీటికి అవకాశం ఇస్తున్నారు. అయితే నేను మీకు కొన్ని మాటలు, కొన్ని సత్యాలు మీకు నేను చెప్తున్నాను ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం, మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తెలియబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. చాలా మందికి నేటి కాలంలో మనకు యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి దృష్టాంతములుగా ఆ పాత నిబంధనల విషయాలు ఉన్నాయి, కానీ ఆ క్రమాలు, ఆ పాత నిబంధనలు అవేమి మనం పాటించవలసిన అవసరం లేదు. పాత నిబంధన కొట్టివేయబడను అని ఉంది. మనం కొత్త నిబంధనకు సంబంధించిన వారు, కొత్త నిబంధన క్రైస్తవులు మనం. అందుకోసమే కొత్త నిబంధనలో ఆరాధన మార్చబడింది. పాత నిబంధన ఆరాధన, కొత్త నిబంధన ఆరాధన వేరుగా ఉన్నాయి. పాత నిబంధనల ఆరాధనలో నాట్యం ఉంది. కొత్త నిబంధన ఆరాధనలో నాట్యము లేదు. కొత్త నిబంధన సంఘాలలో నాట్యము లేదు, సంగీతం ఉంది, పాటలు ఉన్నాయి, స్తుతి ఆరాధన ఉంది. ఆత్మతో సత్యముతోనే, శరీరంతో ఏమాత్రం మీరు మిళితం చేయొద్దు అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ వాక్యంలో మనం చూసాం. గొంతులు వేయడానికి మీ శరీరాన్ని ఉపయోగించకండి, నాట్యం చేయడానికి మీ శరీరాన్ని ఉపయోగించుకోకండి, ఆత్మతోనే ఆరాధించమని అక్కడే ఉంది. ఆత్మతో ఆరాధించండి, ధ్యానములోనికి వెళ్ళాలి. ఆత్మ ధ్యానములోనికి సత్యముతో ఉన్నది ఉన్నట్టుగా ఏ స్థితిలో మనం ఉన్నామో, పరిశుద్ధంగా ఉన్నామో లేదో ఒకసారి పరిశీలన చేసుకుంటూ దేవునిని ఆరాధించవలసి ఉంది. కనుక ఈరోజు మీకు అనేక విషయాలు చెప్పాలని నా హృదయం ఎంతో ప్రేరేపించబడుతుంది. మనం 146వ కీర్తన, 147వ కీర్తన, 148వ కీర్తన, 149వ కీర్తన, 150వ కీర్తన మొదటి వచనాల్లో మీరు చూడండి, యెహోవాను స్తుతించుడి అని మాట ఉంటుంది. ఆ చివరిలో కూడా యెహోవాను స్తుతించుడి అని ఉంది. అంటే స్తుతి చేసే విధానం ఒకసారి చూసుకోండి అని హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడ కూడా నాట్యానికి అవకాశం ఇవ్వలేదు, నాట్యానికి ఆయన ఉప్పొంగలేదు, నాట్యం చేయమని ఎక్కడ కూడా ఆయన నోరార పలకలేదు. యేసుప్రభు పలికింది ఏంటి చెప్పండి? యేసుప్రభు వారు పలికిన మాట ఏంటి? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మీ శరీరాలు ఆస్పాదం కాకూడదు, ఆరాధనకు మీ శరీరాలు ఆస్పాదము కాకూడదు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా,
ఇలాగా ఎన్నో ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోవచ్చు ప్రియులారా. తర్వాత ఈలలేస్తున్నారు. ఈలలు బైబిల్లో ఈలలు ఏమని ఉంది కదండి అని ఒకవేళ మీరు నన్ను అడిగితే అది మీరు ఎక్కడ చూస్తారు? జకర్యా గ్రంథంలో 10వ అధ్యాయంలో 8వ వాక్యంలో ఈలవేసి పిలిచి సమకూర్చెదను అని దేవుడు అక్కడ చెప్పాడు. ఈలవేసి, ఈలవేసి అంటే విజిల్ ఉండాలి కదా, విజిల్. కానీ ఇంగ్లీష్ బైబిల్లో HISS ఉంటుంది, హిజ్ అని ఉంటుంది. అంటే అక్కడ ఉన్న అర్థం ఏంటంటే బుస కొట్టడం, అంటే శబ్దం చేయడం, హమ్ చేయడం. అంతేగాని ఏలవేసి అంటే ఓ భయంకరంగా ఏలలు, అరుపులు, కేకలు. ఇక్కడ ఏలవేసి నేను మిమ్మల్ని పిలుస్తాను, శబ్దం. ఇప్పుడు మనం దూరంలో ఉన్నప్పుడు మనం ఏదో శబ్దం చేస్తాం, అలాగా నేను శబ్దం చేస్తాను అంటే వాస్తవం దాని యొక్క అర్థం ఏంటంటే అది బుస కొట్టడం అంటే శబ్దం, హమ్ చేయడం. హమ్ చేసి ఆయన పిలుస్తాడట. అంతేగాని ఏలంటే దాని అర్థాన్ని మార్చివేశారు. అయితే మీరు స్కిప్ చేయకుండా శ్రద్ధగా వింటే ఒక 10 విషయాలు మీకు చెప్తాను ప్రియులారా. మనం ప్రైజ్ అండ్ వర్షిప్ ఎలా చేయాలి అనేది ఒక 10 విషయాలు చెప్తాను. ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి, ఆరాధన. దేనిని బట్టి మనము స్తుతించాలి? స్తుతి 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 అంటే స్తుతి కాదు. ఆరాధన 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 అంటే ఆరాధన కాదు. అది నేర్చుకోవాలి. చాలామంది ఆరాధన ఆరాధన ఆరాధన, స్తుతి 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 స్తుతి. ఆ మాట పలికితే స్తుతి కాదు. ఆరాధన 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 అంటే ఆరాధన కాదు. ఒక 10 విషయాలు, అంటే చాలా విషయాలు ఉంటాయి ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ గురించి, అన్ని చెప్పడానికి వీలు పడదు. ఒక 10 మాత్రం మెయిన్ థింగ్స్, ముఖ్యమైన విషయాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. మీరు పూర్వము చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పాప అంధకారములో జీవించిన మనం, అందులుగా జీవిస్తున్న మనల్ని దేవుడు వెలిగించాడు. బొగ్గుగా ఉన్న మనలను తన అగ్ని చేత వెలిగించాడు. అవును, మీరు పూర్వము చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, వెలిగించబడ్డాం. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగెను. దేవుని వాక్యము ద్వారా మనం వెలిగించబడ్డాం. అవును ప్రియులారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆరిపోయిన మన దీపాన్ని ప్రభువారు వెలిగించాడు. కాబట్టి చీకటిగా ఉన్న మన బ్రతుకులకు ఆయన వాక్యపు వెలుగుగా మనలోకి ఆయన వచ్చి మనల్ని వెలిగించాడు. ప్రభువునందు ఇప్పుడు మనం వెలుగై ఉన్నాం. మనం ఇప్పుడు వెలుగు సంబంధులం, జ్యోతిర్మయుని యొక్క పిల్లలం మనం. నేను లోకమునకు వెలుగును, మీరును లోకమునకు వెలుగై ఉన్నారు. దానిని బట్టి దేవుణ్ణి ప్రైజ్ అండ్ వర్షిప్ చేయాలి. రెండవది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించాను. అపరాధముల చేత చచ్చిన మనలను దేవుడు తన మహాప్రేమ చేత, చచ్చిన మనలను క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టిన ఆ ప్రాణము చేత
మనల్ని దేవుడు బతికించుకున్నాడు. క్రీస్తుతో కూడా ఇప్పుడు మనం బతికించబడ్డాం. అపరాధముల చేత చచ్చిన మనం దేవుని మహాప్రేమ చేత క్రీస్తులో మనం బతికింపబడ్డాం. చచ్చిన మనల్ని దేవుడు బతికించుకున్నాడు. అందుకోసమే ఆయన ప్రైజ్ అండ్ వర్షిప్ చేయాలి. మూడవది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వాక్యాలు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని, దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని జ్ఞాపకం చేసుకునండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు లేని ప్రజలంగా, పరజనులంగా, దేవునికి దూరస్తులంగా మనం జీవిస్తున్నప్పుడు క్రీస్తు రక్తం వలన ఇప్పుడు మనం దేవునితో సహవాసం చేయడానికి, ఆయన ఆరాధించడానికి దేవుడు తన సన్నిధిలో సమీపస్తులుగా చేసుకున్నాడు. దూరస్తులుగా ఉన్న మనలను ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు. ఇందుని బట్టి వర్షిప్ చేయాలి. ప్రైజ్ అండ్ వర్షిప్ మనం చేయాలి. 4వది, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వాక్యంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే పరిశుద్ధుల గుంపులోకి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. పరిశుద్ధుల సంఘములోనికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకస్తులుగా ఉన్న మనం, లోకంతో కలిసిమెలిసి ఉన్న మనం ఇప్పుడు దేవుని సంఘ సభ్యులు. మనం దేవుని సంఘం, ఎక్లేషియా, పరిశుద్ధులుగా పిలువబడిన వారం, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడిన వారం. ఆ క్రైస్తవులుగా పిలవడానికి దేవుడు మన మీద ప్రేమ చూపినాడు. అదన్నమాట కొత్త నిబంధన క్రైస్తవులం. మనకు ప్రభువారు చెప్పిన ఒక వాక్యం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వాక్యంలో, ఇది నా రక్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఇది కొత్త నిబంధన అయిన నిబంధన రక్తం, అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తం. ఆ రక్తంలో ప్రభువారు తన సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని కడిగి పవిత్రులుగా చేసి ఎక్లేషియా అనబడిన ఆయన సంఘంలో మనల్ని చేర్చుకున్నాడు. అది 4వది. అందును బట్టి దేవునికి ప్రైజ్ అండ్ వర్షిప్ చేయాలి. 5వది, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వాక్యాలు. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రాజ్య నివాసులుగా చేయడానికి, లోకము అనే అంధకారంలో, పాపం అనే అంధకారంలో ఉన్న మనలను ఆయన రాజ్య నివాసులుగా చేసుకోవడానికి, ఆయన రాజ్య నివాసులుగా చేసుకోవడానికి దేవుడు మనలను పాప క్షమాపణను మనకు ఆయన అనుగ్రహించి రాజ్య పౌరులుగా, మన పౌరుషుతి మనకిక్కడ లేదు, పరలోకమందు ఉంది అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20వ వాక్య ప్రకారంగా మనము పరలోక పౌరులు. మన సిటిజన్షిప్, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనము ఆయన రాజ్య పౌరులు. దానిని బట్టి మనం ప్రైజ్ అండ్ వర్షిప్ మనం చేయాల్సి ఉంది. తర్వాత 6వది, కొలస్సీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 19-20 వాక్యాల్లో ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలనియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలని తండ్రికి అభిష్టమాయను. ఇప్పుడు మనం శిలువ సంధి చేత అంటే లోకంలో ఉన్న మనలను దేవునితో సంధి చేశాడు. దేవునితో సంధి చేసి సమాధానపరుచుకున్నాడు. ఆయనతో సమాధాన పడ్డాం. ఇక లోక జ్ఞాపకాలు లేవు, లోక బంధకాలు లేవు, ఇక తెంచబడ్డాయి. ఆయనతో సమాధానం, ఏదైనా తొట్టులు తెగిపోయిన ఆ బంధం శిల్వ రక్తం యొక్క సంధి చేత ఇప్పుడు తండ్రి సంతానానికి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఆయన కుటుంబంలో మనం చేర్చబడ్డాం. ఆయన కుటుంబ సభ్యులు మనం. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు మనం. ఈ విషయాన్ని మీ జ్ఞాపకాలు ఉంచుకోండి ప్రియులారా. అలాగే 7వది కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వాక్యంలో తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. తేజో వాసులైన పరిశుద్ధుల తేజోవాసులు సమీపింపరాని తేజస్సులో ఉన్న జ్యోతిర్మయుడు మన దేవుడు. అయితే నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 43వ వాక్యంలో మనం కూడా సూర్యుని వలె మనం కూడా ప్రకాశించే తేజోవాసుల ఆ స్వాస్థ్యములోకి మనం చేర్చబడ్డాం. అందును బట్టి ప్రైజ్ అండ్ వర్షిప్ మనం చేయవలసి ఉంది ప్రియులారా. 8వది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యంలో మనం జీవముగల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చినాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. లోకములో మనం ప్రత్యేకించబడిన వారం. మన జీవితం ప్రత్యేకం, మన అలవాట్లు ప్రత్యేకం, మన జీవన విధానం మార్చబడింది, మన ప్రవర్తన మార్చబడింది, మన జీవితం మార్చబడింది. ఒక శ్రేష్టమైన జీవితం. మీరు వారి మధ్య బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అంత మాత్రమే కాదు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దని దేవుడు చెప్పినాడు. అంత మాత్రమే కాదు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. కానీ లోకంలో లోక మర్యాదలు, సాంప్రదాయాలు, లోకంలో ఉన్న పద్ధతులు అవన్నీ ఉంటాయి. వాటికి ఎక్కడ మనం దాసులు కాకూడదు, వాటికి లోపడకూడదు మనం. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేశాడంటే లోకము నుండి ఆయన మనను ప్రత్యేకపరుచుకున్నాడు. అందును బట్టి మనం ప్రైజ్ అండ్ వర్షిప్ చేయాలి. 9వది ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వాక్యం, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆత్మచేత ముద్రించబడిన వారం. మన మీద దేవుడు ముద్ర వేశాడు. మనం ముద్రించబడిన వారం, ఆత్మచేత ముద్రించబడిన. విమోచన దినము వరకు ఆయన యందు మనం ముద్రింపబడి ఉన్నామని ఎఫెసీ 4:30లో కూడా ఉంది ప్రియులారా. కాబట్టి మనం ఆత్మచేత ముద్రించబడిన వారం. చివరిది 10వది తీతుకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వాక్యంలో మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది. శివప్రదమైన నిరీక్షణ మనము మహాదేవుని కొరకు, ఆ ప్రత్యక్షత, ఆ మహిమ కొరకు, ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎంతో భక్తితో, నీతితో, స్వస్థ బుద్ధితో మనం బతుకుచుండాలని చెప్పబడింది. మనం శివప్రదమైన నిరీక్షణ కలిగి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న వారము అని ఇక్కడ మనం
చూస్తున్నాం. ఇది 10వది. అందును బట్టి దేవునికి ప్రైజ్ అండ్ వర్షిప్ చేయాలి. ప్రియులారా, ఈ గొప్ప మహా రక్షణ దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ రక్షణను దేవుడు మనకు అనుగ్రహించిన తర్వాత మనం ఎక్కడా కూడా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రియులారా, రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎబ్రిల్ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో నేను 2-3 వాక్యాలు చదువుతున్నాను. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసినడలా ఎలాగూ తప్పించుకుందాము. కనుక దేవుడిచ్చిన ఈ గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా, పాత నిబంధన ఆరాధన వేరు, కొత్త నిబంధన ఆరాధన వేరు. ఆత్మతో సత్యముతో మాత్రమే ఆరాధించాలి కానీ శరీరాన్ని ఉపయోగించకూడదు. మీరు మౌనంగా ఉండుటయే స్తుతి చెల్లించుటానికి కూడా వాక్యం చెప్పబడింది. మీరు మౌనంగా ఉండి దేవుణ్ణి స్తుతించాలి. ఆత్మతో సత్యముతో అంటే హృదయ అడుగు భాగంలోంచి దేవునికి స్తుతి చెల్లించాలి. అరుపులతో, కేకలతో, ఏలలతో, రంకిలేసుకుంటూ, గంతులేసుకుంటూ, ఓణీలు పైకి విసిరేసుకుంటూ, ఆ షర్ట్లు ఇట్లా తిప్పుకుంటూ, గిరగిర తిప్పుకుంటూ, ఇలాంటి ఆరాధనకు అవి వర్తింపబడవు. అది ఉద్రేకమే తప్ప అది ఉజ్జీవం కాదు. ఆత్మతో కూడినది, అది శక్తివంతంగా ఉంటుంది. ఆత్మతో కూడిన ఆరాధన దేవునికి ఇష్టమైనది. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, లేఖనాలు పరిశోధన చేయండి. లేఖనాలు పరిశోధన చేయకుండా మనం ఏది చేయకూడదు. కాబట్టి ఇంతవరకు మీతో ఈ లేఖనాలు పంచుకునే అవకాశమును దేవుడు నాకు ఇచ్చినాడు. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఈ మాటలు విరమిస్తున్నాను. ఇటువంటి వీడియోస్ నేను ఎన్నో చేయవలసి ఉంది. దయచేసి ఇంకా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ సంగతులను తెలియచేయడానికి షేర్ చేయండి. ఈ మాటలు మీరు విన్న తర్వాత లైక్ చేయండి. మరో వీడియోలో మీతో కలుస్తాను. అంతవరకు సెలవు. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వందనాలు.